హాయ్ ఫ్రెండ్స్ అందరికి మన ఛానల్ అయితే ఈ మధ్య అసలే వీడియోస్ రావట్లేదు. దానికి పెద్దగా రీజన్స్ అయితే ఏం లేవు. మన ఛానల్లో ఉన్న వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కొంచెం అప్గ్రేడ్ చేద్దామని ఫిక్స్ అయినా, బట్ అది కరెక్ట్ కాదు. ఇంకా మన ఛానల్ గ్రో అయిన తర్వాత ఇవన్నీ అప్గ్రేడ్ చేద్దామని అయితే నేనైతే దాన్ని లైట్ తీసుకున్నా. మీరేమంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం వాట్సాప్లో ఉన్న అప్డేట్స్ గురించి అయితే, కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనం ఎవరికైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా తప్పులు ఉంటాయి లేదా మ్యాటర్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళం, ఆ మెసేజ్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసేవాళ్ళం. సో అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లు ఏంటంటే, అదే మీరు పెట్టిన మెసేజ్ని మళ్ళీ ఎడిట్ చేయొచ్చు. దాన్ని మీరు మెసేజ్ వాళ్ళకి సెండ్ చేసిన 15 మినిట్స్ వరకు అయితే ఈ మెసేజ్ మీరు ఎడిట్ చేయొచ్చు. 15 మినిట్స్ తర్వాత దాన్ని అయితే ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. అది ఎలాగో చూద్దాం. మీరు పెట్టిన మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. టైప్ చేసి సెండ్ చేస్తే అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది ఎడిటెడ్ అని మెసేజ్. సో ఇలాగైతే మీరు పంపించిన మెసేజ్ అయితే ఎడిట్ చేయొచ్చు. సెకండ్ అప్డేట్ వచ్చేసరికి డ్యూయల్ అకౌంట్స్. మనకి ఇదివరకు వాట్సాప్లో ఒక అకౌంట్ మాత్రమే లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఒకే యాప్లో 2 అకౌంట్లు లాగిన్ అవ్వడానికి అయితే అప్డేట్ తీసుకొచ్చారు. అది ఎలాగో చూద్దాం. మనకి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది స్కానర్ పక్కన, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత యాడ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి మీ నెంబర్ అయితే ఇచ్చేయండి. మీరు వేరే నెంబర్తో ఏదైతే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే దానికైతే ఓటీపీ వస్తుంది. తర్వాత మీరైతే లాగిన్ అవుతారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనం ఎవరికైనా వీడియో ఫైల్స్ అండ్ ఇమేజ్ ఫైల్స్ ఏమైనా సెండ్ చేసినప్పుడు, అంటే ఇదివరకు కాలంలో అయితే బాగా కంప్రెస్ అయ్యి క్వాలిటీ అయితే పూర్తిగా తగ్గిపోయేది ఎవరికైనా సెండ్ చేసినప్పుడు. సో దాన్ని ఇప్పుడు వాట్సాప్ అయితే ఈ అప్డేట్ అయితే రోల్అవుట్ చేసింది. మనం ఎవరికైనా ఏదైనా ఫైల్ సెండ్ చేసేటప్పుడు పైన హెచ్డి సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే స్టాండర్డ్ క్వాలిటీయా లేదా హెచ్డి క్వాలిటీలో సెండ్ చేయాలని ఇక్కడైతే అడుగుతుంది. మీరు హెచ్డిని క్లిక్ చేసి సెండ్ చేస్తే ఆ ఫోటో అనేది కంప్రెస్ అవ్వకుండా ఉన్నది ఉన్నట్లుగానే వాళ్ళకైతే సెండ్ అవుతుంది. అప్పుడు క్వాలిటీ అయితే డ్రాప్ అవ్వదు. ఈ అప్డేట్ అయితే వాట్సాప్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారు మెసేజ్కి. ఇప్పుడు ఇదివరకు మనకి ఏమైనా గ్రూప్స్ నుంచి కానీ, ఫేవరెట్ పర్సన్స్ నుంచి కానీ, లేకపోతే నార్మల్ పీపుల్స్ నుంచి మెసేజ్ అయితే ఇక్కడ లైన్ కనపడేవి. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ పైన అన్రీడ్, ఫేవరెట్, గ్రూప్స్, ఆల్ ఇలా అయితే ఫిల్టర్స్ యాడ్ చేశారు. ఇంకా మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్టర్నల్గా మీకు నచ్చిన ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అన్రీడ్ క్లిక్ చేస్తే మీరు ఏ మెసేజ్లు చూడలేదో అవి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నాలుగు క్లిక్ చేస్తే అన్నీ కనపడతాయి. ఫేవరెట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎవరైతే ఫేవరెట్ చేసుకుంటారో వాళ్ళవి మాత్రమే ఇక్కడ మెసేజ్ అయితే కనపడతాయి. పక్కన గ్రూప్స్, మీకున్న గ్రూప్స్ మెసేజ్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా అయితే మనం ఈ ఫిల్టర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు అండ్ మన ఫేస్కి కూడా ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ని అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎడిట్ సింబల్ కనిపిస్తుంది పెన్సిల్ టైపు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద ఫిల్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుంది. ఫిల్టర్స్లో ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు ఏమైనా ఫిల్టర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో క్లిక్ చేసి కింద కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి మీరు సైడ్కి కనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్స్, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే అవతల వ్యక్తికి అయితే మీ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇదైతే కొత్తగా ఉంది అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వాట్సాప్ ఛానల్స్. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి అప్డేట్స్ అనేవి, బట్ నేను కొత్తగా చెప్తాను. ఇప్పుడు ఛానల్స్ అయితే మనం చాలా బాగా అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే, లేదా బిజినెస్ సంబంధించి ఐడియాస్ ఏమైనా ఉన్నా సరే, డైలీ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ ఛానల్స్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత చాట్స్ అనే దాని పక్కన అప్డేట్స్ కనిపిస్తుంది. అప్డేట్స్ని క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ క్రియేట్ ఛానల్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ ఇచ్చేసి ఛానల్ నేమ్ ఇక్కడైతే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మన ఛానల్ సంబంధించిన ఏదైనా డిస్క్రిప్షన్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేసి క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఛానల్ లింక్ ఇచ్చి వాళ్ళని అయితే జాయిన్ చేయించవచ్చు. సో ఇలాగైతే వాట్సాప్ ఛానల్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇది ఏఐకి సంబంధించి. ఇక్కడ పైన మనకి సెర్చ్ బాక్స్లో ఆస్క్ మెటా ఆప్షన్ అయితే కనిపిస్తుంది.
దాన్ని క్లిక్ చేసి మీరు మీకున్న ఏదైనా క్వశ్చన్ మనకి డౌట్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసి అక్కడ సెండ్ చేస్తే దానికైతే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఇది గూగుల్ని రీప్లేస్ చేసినట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి దాని రిజల్ట్ వచ్చింది కాకుండా వాట్సాప్లోనే ఉన్నప్పుడు ఇక్కడ మీకున్న డౌట్స్ని ఇక్కడ టైప్ చేసి సెండ్ చేస్తే మనకైతే ఆన్సర్ అయితే వస్తుంది. సో వాట్సాప్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది పేమెంట్ సంబంధించి మనం ఎవరికైనా పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటివి అయితే యూజ్ చేస్తాం. బట్ వాట్సాప్లో కూడా పేమెంట్ ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు. ఇది ఎప్పటి నుంచో ఉన్న అప్డేటే, బట్ ఎవరు దీన్ని అంతగా యూజ్ చేయరు. అది ఎలా అంటే చాట్స్ ఫిల్టర్లో ఉన్నప్పుడు పైన మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం స్కాన్ చేయొచ్చు, లేదా కింద మనకి కనిపిస్తుంది అదే ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ ఏదో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఎవరికైతే పేమెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ సెట్ చేయండి. వాళ్ళ నేమ్ సెట్ చేసిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే పేమెంట్ చేయొచ్చు. మనం ఈ ఆప్షన్ మనకి వాట్సాప్లో ఉందని చాలా మందికి తెలియదు, ఇప్పుడు తెలిసిద్ది అనుకుంటున్నాను. వాట్సాప్లో కూడా మీరు ఇక్కడ నుంచి పేమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియోలో ఇంతే. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక నుంచి డే బై డేగా కాకపోయినా ఒక 2 డేస్కి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా, బాయ్.